కేరళ అయితే కంప్లీట్ వన్ సైడెడ్ విక్టరీనే కనబడుతుంది. యూడిఎఫ్ విక్టరీ అన్నటువంటిది ఎర్లీ ట్రెండ్స్ అంటే పోస్టల్ బ్యాలెట్లు అయ్యాక ఒకటో రౌండు రెండో రౌండు ఈ స్టేజ్లో చూసుకున్నప్పుడు క్లియర్గా ఏదైతే కేరళలో యూడిఎఫ్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ ఘన విజయం దిశగా అడుగులు వేస్తుంది. లెఫ్ట్ ఫ్రంట్ మొదట్లో పోస్టల్ బ్యాలెట్లో నువ్వా నేనా అన్నటువంటి పోటీ ఇచ్చింది కాస్త ఆ తర్వాత పక్కకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. కేరళ రిజల్ట్స్లో చూసుకుంటే యూడిఎఫ్ ఘన విజయం దిశగా అడుగులు పడుతున్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది. మొత్తం 29 అంటే 43కు గాను ఇప్పటిదాకా ట్రెండ్స్ కనబడుతున్న దాంట్లో యూడిఎఫ్ 29, ఎల్డిఎఫ్ 11, ఎన్డీఏ 2 స్థానాలలో ప్రాతినిధ్యం కనబడుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి యూడిఎఫ్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమైపోతుంది. ఎర్లీ ట్రెండ్ చూస్తే ఇదే ట్రెండ్ ఇంకొక 2 గంటలు కొనసాగితే కనుక లెఫ్ట్ ఫ్రంట్కి బై భారతదేశంలో కమ్యూనిస్టుల చిట్ట చివరి పాలన ముగిసినట్టు అవుతుంది.